Hi, Ma. Good morning. Am I audible? Is it okay for you? What we discussed in previous class, we completed nested loops. Okay, we saw how it is going, nested loops, how they are working. And I will show another example in nested loops. Okay, we completed nested loops and definite and indefinite loops also. What are the definite loops and what are the indefinite loops? Definite loop, we can predict how many times the loop is going to repeat. Okay, how many times the loop is repeating, we can determine. That means we can determine, predict. In indefinite loop, we can't determine. Based on our input, it is going to execute. Okay, and next we also saw the for loop, syntax of for loop and examples, nested for loops. Okay, and example for nested for loops. Okay, see here, I will check this example for nested for loop, that is printing ABC in the different formats. Okay, we are printing ABC, ACB. That means there are A, B, C letters are there. How many ways are there to permutate them? That means arranging. How many ways we can arrange them? In any ways లో మనం అరేంజ్ చేయవచ్చు. దాని ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ ఐఎమ్ ఓపెనింగ్ మై IDLE Python. రీడర్ తీసుకుంటున్నాను. దిస్ ఐఎమ్ రైటింగ్ ది ప్రోగ్రామ్. వన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ నేను అవుటర్ ఫర్ లూప్ రాస్తున్నాను ఇన్ ABC. ఓకే, ఇక్కడ నేను సింటాక్స్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఫర్ ది వేరియబుల్ ఇన్, we are specifying a range here. Okay, instead of range we may put a digit also, that is a value, that is a string I am taking here. Okay, so ఇక్కడ ఏం చేస్తుందంటే ఫర్ ఈచ్ ఇటరేషన్ సింగిల్ క్యారెక్టర్ అది తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ లో ఏ తీసుకుంటుంది, సెకండ్ ఇటరేషన్ లో ఏం తీసుకుంటుంది, నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, బి తీసుకుంటుంది, అండ్ థర్డ్ ఇటరేషన్ లో సి తీసుకుంటుంది. ఓకే, అలా నెక్స్ట్ సెకండ్ లూప్ రాస్తున్నారు. సెకండ్ కూడా ఏబిసిని తీసుకుంటున్నాం. ఇఫ్ సెకండ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఫస్ట్. ఓకే, దట్ మీన్స్ హియర్, okay, just I will write the code here. See, I'm taking the for loop, I'm taking I. Okay, for I in string a, okay, colon followed by colon, it is the syntax. And again I'm taking another for loop, I'm taking j in, again I'm repeating, I'm taking values a, b, c followed by colon and enter. If I'm specifying a condition whether I not equals to j, why? Because ఇప్పుడు నాకు ఫస్ట్ లూప్ లో చూడండి, ఫస్ట్ ఐ ప్లేస్ లో ఏముంటుంది, ఐలో ఏ వాల్యూ ఉంటుంది, ఫస్ట్ ఇటరేషన్ లో ఏ ఉంటుంది, ఓన్లీ ఫస్ట్ క్యారెక్టరే తీసుకుంటుందమ్మా. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ క్యారెక్టర్, థర్డ్ ఇటరేషన్ లో థర్డ్ క్యారెక్టర్. సో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇటరేషన్స్ జరుగుతాయి. ఓకే, సిమిలర్లీ జే లూప్ కూడా, సెకండ్ లూప్ కూడా చూడండి, ఫస్ట్ ఇటరేషన్ లో ఏ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఐ వాల్యూ ఎంత ఉంది చూడండి, ఐ వాల్యూ, ఐ ఈజ్ ఈక్వల్స్ టు
I equals to A. Okay. And next J లో ఏముంటుంది చూడండి, ఈక్వల్స్ టు ఆల్సో ఏ. జేలో కూడా ఏ ఉంది. అయితే నా కండిషన్ ఏంటంటే ఐ నాట్ ఈక్వల్స్ టు జే, ఐ జే ఈక్వల్ అవ్వకూడదు. సో ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ టు అప్డేట్ ద జే వాల్యూ. ఓకే, జే వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. అప్పుడు సెకండ్ ఇటరేషన్ జే వాల్యూ ఏమవుతుంది, బి అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై ఈ కండిషన్ లోకి వెళ్తాం. ఓకే, సో ఇన్ దిస్ కండిషన్ అగైన్ ఐఎమ్ రైటింగ్ అనదర్ లూప్ I J K. I'm taking K variable. In again I'm taking A B C. ఓకే, నా ఎయిమ్ ఏంటంటే 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి సిరీస్, కానీ సిమిలర్ గా ఉండకూడదు. ABC BCA BAC అలా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలి. కానీ చూడండి అవుట్పుట్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ సిమిలర్ క్యారెక్టర్స్ రాలేదు, అవునా? ఓకే, సో here our aim is to compare that are not equal. ఈక్వల్ గా ఉండకుండా మనం కంపేర్ చేయాలి. సో ఇప్పుడు మనం 2 వాల్యూస్ ని కంపేర్ చేసాం. ఇప్పుడు నాకు 3 వాల్యూస్ రావాలి కదా, సో ఐఎమ్ రైటింగ్ ది థర్డ్ లూప్. ఓకే, 2 వాల్యూస్ కి 2 లూప్స్ రాస్తాను, 3 వాల్యూస్ కి థర్డ్ లూప్ రాస్తున్నాను. ఓకే, కండిషన్ I not equal to J. ఓకే, నౌ సి ది థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏమై ఉంటుంది చూడండి, J not equals to K. అంతేనా? సెకండ్ నాట్ ఈక్వల్స్ టు, వేర్ ఈస్ మై టెక్స్ట్? ఓకే, see here third not we are specifying the both conditions. ఓకే, సో నేను ఈ థర్డ్ వాల్యూ ఏంటి, K కదా, ఆ K ని I తో కంపేర్ చేయాలి, J తో కంపేర్ చేయాలి. సో ఐఎమ్ స్పెసిఫైయింగ్ ఇఫ్ కండిషన్ K నాట్ ఈక్వల్స్ టు, చెప్పండి, I and K not equals to J, then only I am printing what is the I value and J value, K value, I, J, K. Okay, see here. Okay, for that purpose I have to concatenate these values. Okay, this is our code. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ట్రేస్ చేద్దాం చూడండి కోడ్ ని. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, ఏ. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ కదా, ఫస్ట్ ఇటరేషన్ ఏ. జే వాల్యూ ఎంత, ఫస్ట్ ఏముంటుంది, ఏ ఉంటుంది, ఏ. అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా, నో. సో అగైన్ ఐఎమ్ అప్డేటింగ్ ద వాల్యూ ఏ టు ఈ సెకండ్ ఇటరేషన్ లోకి జే వాల్యూ ఎంత అవుతుంది, బి అవుతుంది. చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. బి అవుతుంది. సో ఐ నాట్ ఈక్వల్స్ టు బి, దట్ మీన్స్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి. దెన్ ఓన్లీ ఇట్ ఎంటర్ ఇన్ టు థర్డ్ ఫర్ లూప్. అప్పుడు మాత్రమే థర్డ్ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. దెన్ అగైన్ వాట్ ఈస్ ద కే వాల్యూ ఫర్ ఫస్ట్ ఇటరేషన్? చూడండి కండిషన్ కే అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు ఏ. ట్రూనా, ఫాల్స్? ఏ నాట్ ఈక్వల్స్ టు ఏ కాదు కదా, సో ఇది ఫెయిల్ అయింది కండిషన్, అంతే కదా. కేలో ఏముంది, ఏ. ఐలో ఏముంది, ఏ నాట్ ఈక్వల్స్ టు ఏ, ఫెయిల్ అయింది. సో ఇట్ వీఆర్ అగైన్ సెకండ్ ఇటరేషన్ చేస్తున్నాం అనమాట, అప్డేట్ చేస్తున్నాం. సో కే వాల్యూ ఎంత, బి. ఓకే, సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, బట్ ఈ కండిషన్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది, అంతే కదా. కేలో బి ఉంది, జేలో బి ఉంది, బి నాట్ ఈక్వల్స్ టు బి అంటే ఇట్ ఈస్ ఫెయిల్డ్. సో అగైన్ థర్డ్ లూప్ అనమాట. ఓకే, ఫర్ లూప్, థర్డ్ ఫర్ లూప్ ఏమవుతుంది, మళ్ళీ అప్డేట్ అవుతుంది. అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది, కే వాల్యూ సి అవుతుంది. ఎస్, వెరీ గుడ్, కే వాల్యూ సి అవుతుంది. దెన్ దిస్ కండిషన్ is satisfied. If condition is satisfied, then our output is A, B, C. I value A, J value B, K value C. Okay, so our output for first time A, B, C. ఓకే, మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ లూప్ 3 టైమ్స్ అయిపోయింది, ఈ థర్డ్ లూప్ 3 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు వి గో టు ద సెకండ్ లూప్. సెకండ్ లూప్ లో 2 టైమ్స్ ఇటరేట్ చేసాము. ఇప్పుడు బి నుంచి థర్డ్ టైం ఇటరేట్ అయినప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది, ఏమవుతుంది, సి అవుతుంది. ఓకే, దెన్ అగైన్ ఐఎమ్ చెకింగ్ ఐ నాట్ ఈక్వల్స్ టు జే, ఏ నాట్ ఈక్వల్స్ టు సి. ఓకే, కండిషన్ ట్రూ. దెన్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ ఫర్ లూప్. అలా ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, అగైన్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ప్రింట్ అవుతుంది. I hope you understood this example. Yes, ma'am.
Okay, so write down, this is the example for nested loops, nested for loop. Okay, నేను ఇవి అర్థం కావడానికి పెట్టాను. Okay, this is the program, please make a note of it and save the file as sample and run the module. See here, these are the formats we get. Okay, now next see. Okay, this is another example. We are taking 4 digits, 4 characters. Okay, A, B, C, D. Similarly, similar code we are having, but we have to write how many loops, ma? 3 characters unte 3 loops రాసాము. ఇప్పుడు 4 characters కాబట్టి ఎన్ని loops రాయాలి? 4 loops రాయాలి. చూడండి, this is 1, 2, 3 and 4. 4 loops we wrote here. Next topic, abnormal loop termination. Okay, that means suddenly the loop is terminating, either for loop, while loop. Okay, that see here, while statement executes until its condition becomes false. This condition is checked only at the top of the loop, so the loop is not immediately exited if the condition becomes false due to activity in the middle of the body. Okay, మనము while loop రాసిన తర్వాత ఇప్పుడు సపోజ్ చూడండి, నేను నోట్ ప్యాడ్ తీసుకుంటాను. జూమ్. ఓకే, నేను ఇప్పుడు వైల్ లూప్ రాస్తున్నాను. వైల్ లూప్ లో వైల్ స్పేస్, ఇది మన పైథాన్ కాబట్టి వైల్ స్పేస్ కండిషన్ కోలన్ we are specifying some lines of code. Okay, here నా ఇక్కడ నేను సపోజ్ 10 lines of code ఉంది అనుకోండి, 10 lines of code. అయితే ఈ కండిషన్ ఒకసారి చెక్ చేస్తుంది, ఈ 10 lines of code ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఇట్ చెక్స్ ద కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 10 lines of code ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ టైం కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది, మళ్ళీ 10 lines ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కండిషన్ ట్రూ అయిన తరువాత ఈ 10 lines ఎగ్జిక్యూట్ అవుతాయా అవ్వా? డెఫినెట్లీ అవుతాయి మ్యామ్. ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతేకాని మిడిల్లో, దట్ మీన్స్ 4th line లోనో 5th line లోనో టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉందా? దెర్ ఈజ్ నో ఛాన్స్. నో ఛాన్స్. ఓకే, ఒకవేళ మన కండిషన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు 3 times ఇటరేట్ అయింది, 4th time కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ ఫెయిల్ అయితేనే ఈ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ స్టాప్. బట్ నాకు ఈ ప్రోగ్రామ్ అనేది 3rd time ఈ 3 iterations జరిగి 4th iteration లో ఈ 4th line దగ్గర, సపోజ్ 4th line దగ్గర స్టాప్ అయిపోవాలి అన్నాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ టెర్మినేషన్. that can be done by using break statement or continue statement. Okay, now I hope understand how to use this abnormal loop termination. Okay, that is called abnormal termination. అర్థమైందా? ఎస్ మ్యామ్. Okay, see here, for that purpose we use the break and continue statements. First we see the break statement. Python provides break statement to implement middle exiting control logic. Ante kada, middle lo, that means starting lo kaadu, ending lo kaadu, middle point of ekkadaina sare na program exit అయిపోవాలనుకున్నప్పుడు నేను break యూస్ చేస్తాను. మీకు C లో కూడా వచ్చింది సేమ్ లాజిక్. The break statement causes the immediate exit from the body of the loop. Please make a note of it. ఇక్కడ నుంచి రాసుకోండి, Python provides break statement to implement middle exiting control logic as well as immediate exit from the body of the loop. Loop లో, and that means code లో immediate గా exit అయిపోతుంది. For example, see here, ఇక్కడ చూడండి, entry is equals to eval of input. మన ఇన్పుట్ ఇస్తున్నాము, entry is less than 0, that means entry is a negative number. ఎంట్రీ అనేది ఒక నెగటివ్ నంబరా కాదా అని చెక్ చేస్తున్నాం. అయితే ఇది ఇక్కడ నేను బ్రేక్ కండిషన్ రాశాను, సో ద ప్రోగ్రామ్ ఇస్ సడన్లీ గోయింగ్ టు ఎగ్జిట్. నాకు ఇంకా అవుట్పుట్ ఏమైనా వస్తుందా? అసలు అవుట్పుట్ ఏమీ రాదు, ఎందుకంటే నేను ఇక్కడ బ్రేక్ రాశాను కాబట్టి. అంతేనా?
So just I will Yes, ma'am. execute. I'm removing this code. I'm taking a number equals to eval of input. Input function ఎందుకు యూజ్ చేస్తామమ్మా? ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? To give input, ma'am. టు గివ్ ఇన్పుట్. ఓకే. ఈవాల్ ఎందుకు యూజ్ చేస్తాము? మనం ఎంటర్ చేసిన ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఇంటీజరా ఫ్లోటా అని ఈవాల్యుయేట్ చేయడానికి స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, నేను వైల్ లూప్ రాస్తున్నాను. వైల్ స్పేస్ కండిషన్, ఐఎమ్ స్పెసిఫైయింగ్ ది కండిషన్ దట్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ దట్ మీన్స్ వాట్, నంబర్ అనేది పాజిటివ్ నంబర్. ఓకే, 0 కంటే ఎక్కువ ఉంటుందంటే పాజిటివే కదా, కోలన్. అండ్ జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ది నంబర్. Okay, just I'm saving the file, run the module. See here నేను 6 ఎంటర్ చేశాను. ఓకే, నేను బ్రేక్ కండిషన్ రాలేదు, సో ఇట్ ఈస్ నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ నంబర్ is greater than 0, save extended and indented. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. run, I'm entering 4. Okay, it is again while number is greater than 0, if number is greater than 0, then print number. Again, it has to ask the number. So this statement we have to write in this control X, control V. Okay, save, run. Okay, it is error. Number is not defined. Okay, initially I'm taking number equals to 0. Save. Okay, 6. I'm giving 6. It's not asking. Okay, ma, I will tell this textbook example. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను నంబర్ ని కంట్రోల్ ఎక్స్, ఇందాకేమైంది, కంటిన్యూస్లీ ఇట్ ఈస్ గివింగ్ ది ఇన్పుట్. అదే నేను బ్రేక్ రాసాను అనుకోండి, బ్రేక్, సేవ్, రన్ మాడ్యూల్, ఎంటర్ 6. Okay, the output is abnormally stopped, suddenly stopped. Why? Because ఇందాకేమైంది, 6 అనేది నాన్ స్టాప్ గా వచ్చేసింది, అవునా, అవుట్పుట్ అనేది వచ్చింది. అయితే నేను ఇక్కడ 6 ని బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 6 ఎంటర్ చేసినప్పుడు ఏమైంది, ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవ్వకుండా, ఓకే, వన్స్ ప్రింట్ అయింది, సెకండ్ టైం ఇట్ ఈస్ కన్సిడరింగ్ ద బ్రేక్ స్టేట్మెంట్ అండ్ స్టాపింగ్ ద ప్రోగ్రామ్. See, this is if మా అర్థమైందా? I will take another example for break. See here, I'm taking a for loop for I in range of 10.
ఓకే, రేంజ్ ఆఫ్ 10 అంటే ఎన్ని డిజిట్స్ ప్రింట్ అవుతాయి అమ్మ? మన అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే మన అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రింట్ i అన్నాను అనుకోండి, ఏమొస్తుంది? 0, 1, 0 to 9 0 to 9. 9 వస్తాయి. ఓకే, నేను ఇఫ్ i ఈక్వల్స్ టు 4 కండిషన్ రాస్తున్నాను, దెన్ ఐఎమ్ రైటింగ్ ఎ బ్రేక్ స్టేట్మెంట్. ఓకే, ఎల్స్ ఐఎమ్ ప్రింటింగ్ i. Okay, now what is the output? What is our output? 0, 1, 2, 3. 3 only. After that it will terminate the program. Run module. See here, 0, 1, 2, 3. Okay, 4 దగ్గర ఏమైంది? మన బ్రేక్ ఎన్కౌంటర్ అయింది, బ్రేక్ కండిషన్ ఎన్కౌంటర్ అయింది కాబట్టి ఇట్ ఈస్ స్టాపింగ్ ద ప్రోగ్రామ్ అబ్నార్మల్లీ. నా ప్లీజ్ మేక్ నోట్ దిస్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ కంటే ఈ ఎగ్జాంపుల్ మంచిగా అర్థం అవుతుంది కదా, సో ఇది రాసుకోండి. అర్థమైంది కదా బ్రేక్ ఎలా యూజ్ చేస్తున్నాము? అర్థమైందా? ఎస్ మ్యామ్, అర్థమైంది. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ కంటిన్యూ. నెక్స్ట్ ఈజ్ కంటిన్యూ మా. కంటిన్యూ స్టేట్మెంట్ is similar to break during a program execution. When the break statement is encountered within the body of loop, the remaining statements within the loop are skipped and the loop is executed. Okay, మనకి do you know how the continue is going to execute? దాని పర్పస్ ఏంటో తెలుసా మీకు? నేను సేమ్ కోడ్ రాస్తున్నాను, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. ఓకే, సేమ్, బట్ బ్రేక్ ప్లేస్ లో కంటిన్యూ పెడుతున్నాను చూడండి, కంటిన్యూ. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నేను బ్రేక్ రాసినప్పుడు అవుట్పుట్ 0, 1, 2, 3 వచ్చింది, అంటే రిమైనింగ్ అవుట్పుట్ అంతా ఏమైంది? స్కిప్ అయిపోయింది. రిమైనింగ్ అవుట్పుట్ అంతా స్కిప్ అయిపోయింది, అండ్ దట్ మీన్స్ 5, 6, 7, 8 కూడా ప్రింట్ అవ్వాలి కదా, బట్ అవన్నీ స్కిప్ అయిపోయినాయి. అదే కంటిన్యూ రాశానంటే ఎట్ ఓన్లీ దిస్ కండిషన్ పాయింట్, ఈ కండిషన్ ఉన్న ఆ పాయింట్ మాత్రమే స్కిప్ అవుతుంది, రిమైనింగ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. దట్ మీన్స్ మన అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి? 0, 0, 1, 2, 3, 5, 6, 7. Okay, 5, that is 6, the 7, 8, 9. 9. Okay, that is the difference between break and continue. Okay, run. See here, first for loop break యూస్ చేసినప్పుడు ఏమైంది? 0, 1, 2, 3 ప్రింట్ అయింది, హైలైట్ చేశాను కదా. నెక్స్ట్ కంటిన్యూస్ చేసినప్పుడు చూడండి, 3 తర్వాత 4 ఒకటి ప్రింట్ అవ్వలేదు, తర్వాత 5, 6, 7, 8 కామన్ గా ప్రింట్ అయ్యాయి. ఓకే, దట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ప్లీజ్ ఇక్కడ నోట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఫర్ ఎ బ్రేక్ స్టేట్మెంట్, ది రిమైనింగ్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద లూప్ ఆర్ స్కిప్డ్ అండ్ ద లూప్ ఈస్ ఎగ్జిటెడ్. ఓకే, మీరు బ్రేక్ కంటిన్యూకి డిఫరెన్స్ అడిగినప్పుడు ఇది రాయొచ్చు కదా. నెక్స్ట్, వెన్ ఏ కంటిన్యూ స్టేట్మెంట్ ఈస్ ఎన్కౌంటర్డ్ విత్ ఇన్ ద లూప్, ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ద బాడీ ఆర్ స్కిప్డ్, బట్ ద లూప్ కండిషన్ ఈస్ చెక్డ్ టు సీ ద ఇఫ్ లూప్ షుడ్ కంటిన్యూ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ 4 దగ్గర స్కిప్ అయింది. ఓకే, 4 దగ్గర స్కిప్ అయింది. ఇట్ అగైన్ గోస్ టు చెక్ ద కండిషన్. ఓకే, ఈ స్కిప్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం, అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ట్రూనా ఫాల్సా? 10 ఉంది, అప్పటి వరకు 4 కదా, సో ఇట్ ఈస్ దేర్, కండిషన్ హ్యాస్ టు బి ట్రూ. సో 5 ఉంది కాబట్టి ఓకే, అగైన్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇట్స్ లూప్. అయితే ఇక్కడ ఏం చేస్తుంది? ఇది చెక్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇట్ సడన్లీ ఎగ్జిటింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, చిన్న కాన్సెప్టే, అర్థమైంది కదా? ఎగ్జాంపుల్స్ రాసుకున్నారా? 2 అవుట్పుట్స్ కూడా రాసుకోండి. Yes, ma'am. Next concept is infinite loops. Infinite loop that executes its block of statements repeatedly until the user forces the program to quit. Okay, raskondi, this is the definition. If the block of statements repeatedly, suppose see here, that means infinite means what ma?
ఇన్ఫైనైట్ దెర్ ఈజ్ నో కౌంట్. ఓకే, ఇన్ఫినిటీ అంటాం కదా, అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. వీ కాంట్ డిఫైన్ ద నంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఐఎమ్ రిమూవింగ్ దిస్ కోడ్. మా అందరూ రాసుకుంటున్నారా రన్నింగ్ నోట్స్? Yes, ma'am. ఓకే, Yes, ma'am. సిఆర్స్ ఇద్దరు కూడా అటెండెన్స్ తీసుకోండి. మళ్ళీ సెకండ్ టైం అందరూ జాయిన్ అవ్వట్లేదు కదా, సో అందరూ అటెండెన్స్ తీసుకోండి. సిఆర్స్ ఇద్దరు చూడండి. ఇప్పుడు మనకి ఇన్ఫైనైట్ లూప్స్ కదా, ఇన్ఫైనైట్ లూప్స్ లో నేను కండిషన్ రాసేది ఎలా రాయాలి? ఇన్ఫైనైట్ టైమ్స్ జరిగేటట్టు, అంటే ఆల్వేస్ ట్రూ. ఓకే, ఆల్వేస్ ట్రూ అయితేనే కదా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది. సో వైల్ కండిషన్ ఈజ్ ట్రూ, నేను కండిషన్ ఏమి పెడుతున్నాను? ట్రూ అని పెడుతున్నాను. అంటే వైల్ లూప్ ఎన్నిసార్లు జరుగుతుందంటే అసలు అది జరుగుతూనే ఉంటుంది. నో స్టాప్ ఈజ్ దట్. బట్ ఎప్పుడు స్టాప్ అవుతుందంటే నేను ఫోర్స్ఫుల్ గా స్టాప్ చేయాలనుకున్నప్పుడు. నేను ఫోర్స్ఫుల్ గా ఎప్పుడు స్టాప్ చేస్తాను? బేస్డ్ ఆన్ ఏ కండిషన్ ఓన్లీ. ఓకే, ఆ కండిషన్ ఎక్కడ రాస్తానంటే బాడీ ఆఫ్ ద లూప్ లో రాస్తాను. అంతేనా? ఇన్ జనరల్ వైల్ లూప్ కి కండిషన్ ఎక్కడ రాస్తాము? వైల్ స్పేస్ కండిషన్. ఓకే, అయితే నేను ఇక్కడ కండిషన్ ఫోర్స్ఫుల్లీ ఎగ్జిట్ చేయడానికి బాడీ ఆఫ్ ద లూప్ లో రాస్తాను అనమాట. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వైల్ ఆఫ్ ట్రూ ఒక నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఈవాల్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ చెప్పండి, ఎంటర్ చేయమంటున్నాను. అయితే ఇప్పుడు ఇఫ్ నంబర్, నువ్వు ఎంటర్ చేసే నంబర్ 0 అయింది అనుకో, నువ్వు ఎంటర్ చేసే నంబర్ 0 అయింది అనుకో, దెన్ యూ స్టాప్ యూజింగ్ ఓన్లీ బ్రేక్. ఓకే, బ్రేక్ తో స్టాప్ చేస్తాం. లేకపోతే ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, ఎగ్జిట్ చూద్దాం అది ఇక్కడ రాసాడా లేదో. లేదు, ఇన్ఫైనైట్ లూప్స్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ ఒక్క నిమిషం. ఓకే, infinite loop, true specifying the infinite loop. I'm taking a number, I'm checking the condition whether is equal to 0 or not. If it is 0, it is stopping the program abnormally, exiting program and printing the value number. Okay, save, run. Okay, just close once. మీకు డిస్ప్లే కనిపించట్లేదు కదా. సో enter, I'm entering 3. Again it is asking because we are specifying the condition always true by using true. Okay, true పెట్టి నేను ఆల్వేస్ ట్రూ చేశాను కాబట్టి ఇది అడుగుతూనే ఉంటుంది. నేను ఎన్నిసార్లు ఎంటర్ చేసినా అడుగుతూనే ఉంటుంది. చూడు, ఏ వాల్యూ ఎంటర్ చేసినా ఎంటర్ అవుతుంది. బట్ నువ్వు 0 ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది? If I enter 0, what will happen? ఫాలో అవుతున్నారా? బ్రేక్ అనేది ఇచ్చాను యూజ్ ma'am. చేశాం కాబట్టి ప్రోగ్రామ్ ఏమవుతుంది? ఇట్ విల్ స్టాప్ అబ్నార్మల్లీ. ఓకే, ఇట్ విల్ స్టాప్ అబ్నార్మల్లీ. సో ఎంటర్. ఓకే, చూసారా, టెర్మినేట్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ లూప్. అది ఎన్నిసార్లైనా రిపీట్ అవుతుంది. బట్ ఇట్ స్టాప్ బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ అండ్ బ్రేక్. సపోజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్రేక్ ఐఎమ్ రైటింగ్ సిస్, నాకు తెలియదు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాము. సిస్ డాట్ ఎగ్జిట్. ఓకే, ఇట్ ఈస్ హైలైట్ అవ్వట్లేదు టెక్స్ట్. డాట్ ఎగ్జిట్ నో. ఓకే, బ్రేక్ రాసినప్పుడు ఇట్ విల్ స్టాప్. ఓకే, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ we have example here.
ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్స్ టు 20 తీసుకుంటున్నారు, n ఈక్వల్స్ టు 1. వీఆర్ స్పెసిఫైయింగ్ ఏ కండిషన్ n లెస్ దాన్ ఈక్వల్స్ టు మ్యాక్స్. ఓకే, అంటే ఇది లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 20 టైమ్స్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ఫైనైట్, రైట్? ఓకే, ఇది ఇన్ఫైనైట్ కాదు. వీ హ్యావ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఓకే, మనకి 20 నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అని మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈస్ ద లాజిక్ టు ఫైండ్ ఫ్యాక్టర్స్. సపోజ్ 4 ఉంది అనుకోండి, 4 కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1, 2, 4 అంతేగా. సపోజ్ 10 ఉంది అనుకోండి, 10 కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1, 2, 5 ఇంకా 10 అవి, అంతే కదా. సో దట్ ఈస్ ద లా. హియర్ వి హ్యావ్ లాజిక్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్. చూడండి, n ఇనిషియల్ గా ఫ్యాక్టర్ ఈస్ టేకింగ్ యాజ్ 1. mod n mod ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు 0 అయితే ఫ్యాక్టర్ ని ప్రింట్ చేస్తున్నాము, అగైన్ ఫ్యాక్టర్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద లాజిక్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ లూప్స్ మా. ఆ ఎగ్జాంపుల్ రాయండి. అండ్ నెక్స్ట్, అర్థమైందా ఇన్ఫైనైట్ లూప్స్? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? All of you understood infinite loops or have to say another example? Please respond. అర్థమైంది మ్యామ్. Okay. Next, see iteration examples. Computing a square root. Square root of 25 entamma? 5, ma'am. 5 మ్యామ్. Okay, that is here we are doing how to compute the square root. Okay, మీకు ఇచ్చాడు కాబట్టి మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో here I'm taking a value by using eval of input, and initially I'm taking root is equals to 1.0. Now difference is equals to root into root minus val. రూట్ అంటే ఏంటి? ఇక్కడ 1.0 కదా. సో 1 into 1 minus value. If the value here we have condition difference is greater than 0.0000001 or మైనస్ అంటే పాజిటివ్ లిమిట్ నెగటివ్ లిమిట్ రెండు తీసుకున్నాడు కండిషన్ చెక్ చేయడానికి. It is close enough to the actual root, and root is equals to root plus value by root divided by 2. Okay ma, this is the formula to find the square root, so we have to remember it. Okay, and print root square is root into root. Okay, square అంటే అంతే కదా, స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ రాస్తాం కదా, అలాగే రూట్ ఇంటూ రూట్. Difference is equals to root square minus value. For this is the condition ma, this is the updation. మనం సపోజ్ నంబర్ ప్రింట్ చేయాలంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ డిఫరెన్స్ ని కూడా అప్డేట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ ద టైం ప్రింటింగ్ ద వాల్యూ, రూట్ లో ఏదైతే వాల్యూ ఉందో దట్ ఈస్ ద రూట్. సపోజ్ చూడండి, ఇక్కడ 2 కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 2 కి స్క్వేర్ రూట్ మన అవుట్పుట్ అయితే 1.5 is squared is 2.25 and 1.4 is again squared as this much. Ultimately we are getting the square root of 2 as 1.414.
Okay, first, this is the provisional square root, ma. Next, we are taking a difference. That means how far off is our provisional root. Next, we are specifying condition. This is the formula. We have to, మనకి ఎడిషన్ చేయాలంటే a plus b is the formula. అలాగే స్క్వేర్ రూట్ చేయాలంటే this is the formula. So we have to remember. a plus b ఫార్ములా ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఏ క్లాస్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు? చిన్నప్పుడు నేర్చుకున్నారు. కానీ స్క్వేర్ రూట్ ఫార్ములా ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేర్చుకోండి. ఓకే, సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా అండ్ లాజిక్. ఎగ్జిక్యూట్ చేద్దామా? ఎస్ మ్యామ్. ఓకే, క్లాస్ స్టాప్ అయిపోతే మళ్ళీ జాయిన్ అవ్వండి. అంటే కోడ్ ఉంది కదా, కోడ్ టైప్ చేసేటప్పుడు స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్, టేకింగ్ అ వాల్యూ and copying code and paste here. Okay. ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారమ్మా పైథాన్ ఐడిఎల్ఈ? అవసరం లేదా? పైథాన్ ల్యాబ్ కూడా ఉంది. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారమ్మా? సాఫ్ట్వేర్ రావాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఉన్నారా? ఓకే, అయితే Yes, మీరు ma'am. బాగా నేర్చుకోవాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా, పైథాన్, సి. ఓకే, మీరు బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. దెన్ యూ విల్ గెట్. ఓకే, ఇట్స్ రెడీ టు రన్. ఓకే, వైల్ లూప్ లో నేను ఇండెంటేషన్ ఇవ్వాలి కదా, చెప్పరేంటి మరి నేను రాసినప్పుడు? ఓకే, ఇంకెక్కడ ఇవ్వాలి ఇండెంటేషన్ చూడండి. ఓకే, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా చూడండి. పైన మ్యామ్. ఓకే అమ్మా, ఎంటర్ నంబర్. నేను సపోజ్ మనకి రూట్ 2 కదా, నేను కూడా 2 ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎర్రర్ వచ్చింది. వై? డిఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, why here we have one statement అది లేదు ఇక్కడ. కాపీ, ఇక్కడ డిఫరెన్స్ లేదు కదా, సో దట్ ఇట్ కేమ్ here. రన్. ఓకే మా నంబర్ నేను 2 ఎంటర్ చేస్తున్నాను. సో see here the output came 1.41. suppose run module square root of 25. చూడండి 5.000 and so on the value. మనం అప్రాక్సిమేట్లీ 5 తీసుకుంటాం, బట్ దెర్ ఈస్ సమ్ ప్రెసిషన్. ఓకే, మనకు కొంచెం ప్రెసిషన్ వాల్యూస్ ఉన్నాయి అప్ టు 15 digits. ఓకే, సో ఒకసారి కోడ్ నోట్బుక్ లో రాసుకోండి. ఏం చేసాం, ఎలా చేస్తున్నాము ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద ఫార్మ్.